చెరువు అండి అదంతా. అది దట్స్ లేక్. వాళ్ళ దగ్గర నుంచి నాగార్జున వాళ్ళు కొనుగోలు చేశారు. శిఖంపట్టా ల్యాండ్స్ కొన్నారు. శిఖంపట్టా ల్యాండ్స్ కొన్న దానికి కొనడానికి లేదు యాక్చువల్లీ, కొనొచ్చు, ఎవరైనా కొనొచ్చు. కొన్ని వ్యవసాయం మాత్రం వ్యవసాయం చేసుకోవాలి యాక్చువల్గా. వాళ్ళే కాదు, నాగార్జున గారే కాదు, ఎవరైనా కానీ కూడా ఇప్పుడు శిఖంపట్టాస్లో కట్టేదంతా కూడా చాలా మంది వాళ్ళు ఓన్లీ ఇన్కన్వెన్షన్ రేపు కూల్చాలనుకున్నప్పుడు ముందు రోజు రాత్రి ఏమైనా టెన్షన్ పడ్డారా? నాకేం చాలా ఇన్ఫ్లుయెన్షియల్ వ్యక్తి సినిమా పరిశ్రమలో అలా ఏం లేదు. అంతా ఇదంతా బయట అనుకునేది ఏం టెన్షన్ ఏమి ఉండదు. ఉద్యోగం చేసేటప్పుడు ఉద్యోగం ప్రకారం చేస్తాం. అంటే దీని రిపర్కేషన్స్ ఎట్లా ఉంటాయని అంత ఏమి అంత ఆలోచన ఏం చేయమండి. అసలు భయపడేది అంత ఆలోచన ఏమి ఉండదు. ఇట్స్ లైక్ ఎనీ అదర్ స్ట్రక్చర్. అసలు తగ్గేదేలే అట్లా నేను ఆ మాటలన్నీ లేదు, తగ్గేది లేకపోతే ఇదే నేనేమి ఏదో పుష్ప డైలాగులు అవన్నీ కాదు. కానీ సినిమా వేరు, నిజ జీవితం వేరు ఉంటుంది. నిజ జీవితంలో చూడాల్సింది ఏంటంటే ఎవరిదైనా కానీ మనం చేయాల్సిన ఒక పద్ధతి. ముందు రోజు ఆలోచన జరగలేదు, రేపు ఇది కన్వెన్షన్ చూసి కూల్ చేస్తే పెద్ద జరగబోతుంది, రిపర్కేషన్స్ ఎట్లా ఉంటాయి నా ఫ్యూచర్ మీద, ఉద్యోగ జీవితం మీద, లేకపోతే మంచి చెడులు. మంచి కొంతమంది హీరో కూడా అప్పుడు రంగనాథ్ హీరో ఇదంతా షార్ట్ లివ్డ్ అండి. హీరో విలన్ కాసేపు హీరో చేస్తారు, కాసేపు విలన్ చేస్తారు. ఇవన్నీ దానికి మనం అవన్నీ ఇప్పుడు నేను 26 years 27 years సర్వీస్ అండి. ఇవన్నీ చూసి ఉంటాం కదా, ఇవన్నీ చూసి వచ్చినా కాబట్టి ఒక ఫెయిర్లీ మెచ్యూరిటీ ఉంటుంది. దానికి ఏం మనం రియాక్ట్ కాము. ఏది ఈ పెద్ద ఏది అది ఎవరో వాళ్ళ ఇల్లు అయితే కనుక టెన్షన్ పట్టాలు ఇవన్నీ దాటుకొని వచ్చినాము అనమాట. అంటే లైఫ్లో చాలా చూసి వచ్చాం కాబట్టి అందుకోసం ఒక మైండ్ సెట్, ప్రాపర్ మైండ్ సెట్ ఉంది కాబట్టి గవర్నమెంట్ నన్ను ఎంచుకున్నారు. ఈ ప్రాపర్ మైండ్ సెట్ ఉంది, దీనికి కావాల్సినటువంటి కెపాసిటీ ఉందనుకుని వారు నన్ను ఎంచుకున్నారు. సో హ్యాండ్ పిక్ చేసి నథింగ్. అసలు నాగార్జున గారు ఏంటి, ఆయనతో మాకేం ఉంటుందండి. సో నాగార్జున గారు ఈజ్ ఏ గుడ్ యాక్టర్, డెఫినెట్లీ వారు ఒక మంచి యాక్టర్గా నేను ఇది ఉంటాను. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జాబ్ ఈజ్ డిఫరెంట్. సో వారు యాక్టర్గా డిఫరెంట్, మాకు ఇది. సో ఎవరు నథింగ్ అలా ఏం లేదండి. దాని మీద చాలా 2-3 వారాల నుంచి డేటా తీసుకుంటున్నాము, మీటింగ్స్ పెట్టి ఆఫీసర్స్ వచ్చారు, వాళ్ళు దాని మీద కోర్టు ఆర్డర్స్ చదివాము, నెక్స్ట్ ఇది అన్నీ చూసాం. వాళ్ళకి ముందు ఇన్ఫర్మేషన్ ఉందా మీరు? వాళ్ళకి తెలియదేమో బహుశా. వాళ్ళు ఏంటంటే ఇవన్నీ ఏమనుకుంటారు, జనరల్గా అందరూ నార్మల్గా చేస్తుంటారేమో అనుకుంటుంటారు, అంతా చేస్తున్నారు అనుకున్నారు. అందరూ ఫస్ట్ లైట్గా తీసుకున్నారు. చెప్పాను కదా, మేము ఇంత ఖాళీ చేయమని చెప్తే కూడా ఎవరికో వాళ్ళు ఏముందిలే ఇదని అనుకున్నారు. నోటీసులు ఇస్తారు వీళ్ళు ఇట్టటి మామూలుగా చెబుతారని. ఎప్పుడైతే నిజంగా మనం చేసిన యాక్షన్స్ చేయగానే అప్పుడు అమ్మ ఇది జాగ్రత్తగా ఉండాలనేటటువంటిది వచ్చిందన్నమాట. సో వీళ్ళు మేము మీటింగ్స్ పెట్టాము. ఇప్పుడు ఆ లోకల్లో లేదు, అక్కడ వాళ్ళ తర్వాత వాళ్ళు మేము స్టార్ట్ చేసిన తర్వాత వాళ్ళ లీగల్ టీం వాళ్ళు ఎవరు వచ్చారు. బట్ వీవర్ క్లియర్గా ఉన్నాం కదా. హై నుంచి ఏమైనా కాల్స్ వచ్చిన సందర్భం ఉందా ఈ 4-5 నెలల్లో? బాగా ఇన్ఫ్లుయెన్స్ చేసేందుకు మీకు ఏమన్నా? ఎక్కడ గవర్నమెంట్ నుంచి 100% సపోర్ట్ ఉందండి. సో గవర్నమెంట్ ఒక మంచి ఉద్దేశంతో తీసుకున్నప్పుడు ఎక్కడ కూడా మనము ఇట్లాంటి ఎవరో కాల్ చేస్తారు అనేది ఎక్కడ ఉండదు అసలు. సో అది మనం బయట అనుకునేది ఏదో ఫోన్ చేస్తారని. సో మనం క్లియర్గా ఉన్నప్పుడు నేను కొన్ని డెమాలిషన్స్ అప్పుడు ఐ డెలిబరేట్లీ స్విచ్ ఆఫ్ ద ఫోన్ ఆల్సో. అది కూడా చేసి ఇక అది ఐ విల్ బి వెరీ క్లియర్ దాంట్లో. మళ్ళీ అయిన తర్వాతే ఆన్ చేస్తాం అనమాట. సో ఎవరికి ప్రెషర్స్ వచ్చిన సందర్భం ఫోన్ కాల్స్ ఇది ముట్టొద్దు అది ముట్టొద్దు అట్లా ఏముండదు. అలా ఏముండదు. కాల్ చేసి మీరు రిజెక్ట్ చేసిన సందర్భాలు చాలా దగ్గర వాళ్ళకు కూడా. నేను స్విచ్ ఆఫ్ చేసి కూడా ఎందుకు చేస్తాను తెలుసు, మీడియా వాళ్ళు ఫోన్లు చేస్తుంటారు, లేకపోతే ఇంకెవరో ఫ్రెండ్స్ ఫోన్ చేస్తారు, లేదా ఇంకెవరో చేసి ఎవరో తెలిసిన వాళ్ళు ఇది అంటే వర్క్ మీద నేను కాన్సన్ట్రేట్ చేస్తున్నప్పుడు నాకు ఇవన్నీ డిస్ట్రాక్ట్ అవుతాయి అనమాట. ముందే ఇక్కడ ఇది మాత్రం కూల్చొద్దని అట్లా మీకు ఫోన్ వచ్చింది? అలా అక్కడ ఏది ఉండదండి. అట్లా అదంతా కూడా బయట జనరల్గా డిస్కషన్ చేసేది ఇవన్నీ చూస్తుంటారు, ఇది అది అని చెప్పేది ఏం లేదు. ప్రభుత్వం దిగిన తర్వాత మాత్రం కూల్చుడే. అట్లా కూల్చుడు కాదు. ఇట్స్ నాట్ అగైన్ మళ్ళీ అది చెప్తున్నాను. హైడ్రా అనే దాన్ని కూల్చుడు ఎంతసేపు దీన్ని మొత్తం డిమాలిష్ చేసేది కాదు. హైడ్రా అనేది ఇంకా పెద్ద ఉద్దేశాలు ఉన్నాయి. హైడ్రా దానికి కమ్యూనిటీ అసెట్స్ని కాపాడటం ఉంది, చెరువుల పునరుద్ధరణ ఉంది, వేలాది పార్కుల్ని మనం ఏదైతే కబ్జాలు అయ్యాయి దాన్ని తీసేది ఉంది. నెక్స్ట్ ద్వారా బలవంతుల్ని భయపెడుతున్నారు. ఇప్పుడు నేను ఒక బిల్డింగ్ కూల్చడం కన్నా ఇప్పుడు మొన్న ఎవరో నేను చూస్తున్నాను ఎక్కడ సోషల్ మీడియాలో ఏం చేస్తారు, అక్కడికి వెళ్ళి ఏదో 2 షెడ్లు ఇప్పుడు రేకుల షెడ్లు కూలుస్తున్నారు, లేదా ఇది చేస్తున్నారు, బిల్డింగ్లు కూల్చట్లేదు కాదు. అక్కడ రేకుల షెడ్లు కూల్చడం అనేది ఒక పార్క్ ఉంటుంది, మొత్తం చుట్టూ ఫెన్సింగ్ వేసుకుంటాడు, దాంట్లో మధ్యలో రేకుల షెడ్ వేస్తాడు, చేస్తే దాన్ని కొట్టేస్తాం. తీసిన తర్వాత వాళ్ళ మీద కేసు పెట్టి ఆ ల్యాండ్ వెనక్కి తెస్తున్నాం. ఆ పార్కులో సపోజ్ 3 ఎకరాలు 5 ఎకరాలు ఉందనుకోండి, 100 కోట్ల ల్యాండ్ అది. దాన్ని రిట్రీవింగ్ బ్యాక్ తీసుకొస్తున్నాం. అంటే ఆడ కూలగొట్టింది పెద్ద బిల్డింగ్ అయితేనే ఇదేనేది కాదు, ఆడ రేకులు ఉన్నా కానీ
లేకపోతే అక్కడ షెడ్ ఉన్నా కానీ దాన్ని వెనక్కి తీసుకొస్తుంటే కనుక దానికి మనకి ఇప్పుడు ఇప్పటివరకు మీరు ఎన్ని ఎకరాలు? దాదాపు 200 ఎకరాలు ఉంది. 200 ఎకరాలు. 200 ఎకరాలు దాకా. సో దాని వాల్యూ ఎంత ఉంటుంది అప్రాక్సిమేట్లీ? మీరు సింపుల్గా ఇక్కడ మన సిటీలో ఒక 50 కోట్లు వేసుకున్నా కానీ 200 into 50 10,000 కోట్లు వస్తుంది. 10,000 కోట్ల వర్త్ మీరు గవర్నమెంట్ కు సేవ్ చేసినట్టు. డెఫినెట్గా అది అంటే అన్యక్రాంతం కాకుండానో లేకపోతే రేపు గవర్నమెంట్ ల్యాండ్స్ ఉన్నాయనో ఉంటుంది. ఈ ఇయర్ ఇంకా అసలు ఇప్పుడు అసలు యాక్చువల్ జరిగేది ఈ ఇయర్ జరుగుతుంది. టార్గెట్ ఎంత ఈ ఇయర్ లో? 10,000 కోట్లు గవర్నమెంట్ డబ్బు కూడా కాదండి, అట్లా 10,000 కోట్లు ప్రభుత్వానికి ఆదాయం చేయాలి. కోట్ల వర్త్ ల్యాండ్ గవర్నమెంట్ కు తిరిగి తీసుకొచ్చారు. అది మనం ఎట్లా చూసారు? 10,000 కోట్లను చూడడం, ఇన్ని ఎకరాలు తీయటంతో 10,000 కోట్లు సేవ్ చేసాం అనిపిస్తుంది. అంతేగాని టార్గెట్ పెట్టుకొని నేను ఈ సంవత్సరం 1,00,000 కోట్లు చేస్తానని చెప్పి అట్లా ఉండదు. మనం ట్రాఫిక్ లో కూడా అట్లా చేస్తాం. ట్రాఫిక్ ఏం చేస్తారు? మీరు చలాన్లు మీ జీతాలంతా దాని మీద నడుస్తారు అంటారు. అలా కాదు, ట్రాఫిక్లో ఏం చేస్తారు? ఈ ఏరియాలో మనం రేపు యాక్సిడెంట్ జరగకూడదు, డిసిప్లిన్డ్గా రావాలి, ఓవర్ స్పీడింగ్ కేసెస్ ఉండకూడదు, ఇక్కడ యాక్సిడెంట్స్ ఎక్కువ అవుతున్నాయి. సో దానికి ఏం చేస్తారు? చలాన్ ఈజ్ ఒక మెకానిజం అంతే. ఫైనల్గా చలాన్లు వేయడంతో మనకు రిజల్ట్ అనేది కాదు. నువ్వు యాక్సిడెంట్స్ లేకుండా చేసావు లేదా, ఆ రోడ్లో ఆ స్ట్రెచ్లో నువ్వు ఈ సంవత్సరం యాక్సిడెంట్ లేకుండా చేసావు, అది పరీక్ష అనమాట మాకు. అంతేగాని ఆ ఏరియాలో ఎన్ని చలాన్లు వేసావు అనేది అది కాదు. రిజల్ట్ ఏం చేసావు నువ్వు. ఇక్కడ కూడా అంతే, రేపు రిజల్ట్ అన్ని ఇటువంటి పోస్టింగ్లు వస్తున్నాయి. ట్రాఫిక్ దానిలో కూడా చలాన్స్ అంటే రిసీవింగ్ అంటే డెఫినెట్గా ఏంటంటే పర్ఫామ్ చేయడానికి ఉండేటువంటి పోస్టులు అండి. అండ్ పనిష్మెంట్ అనుకుంటారు కానీ మీరు దానిలో కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాను. ఆ పోస్టు నేను దాదాపు 4.5 ఏళ్ళు పనిచేశాను ట్రాఫిక్లో. 3.5 ఏళ్ళు యాజ్ డీసీపీగా, 1 year యాజ్ జాయింట్ సిపిగా ఉన్నాను. సో చాలా ఎంజాయ్ చేసే ఉన్నా ట్రాఫిక్ పోస్ట్ను కూడా. ఎందుకంటే దాంట్లో చాలా నిజంగా మనం పబ్లిక్ని ఎవరికన్నా టచ్ చేయాలనుకుంటే కనుక చాలా మందికి ఇష్టం ఉండదు ట్రాఫిక్ అంటే, రోడ్డు మీదనే ఉండాలి. ఒక్కొక్కళ్ళ పర్సెప్షన్ కూర్చోవాలి తప్ప ఈ రోడ్డు మీద అలానే కాదు. ముఖ్యమంత్రి వచ్చినా బయటకు వచ్చినా అలానే కాదు. అంటే ఒక్కొక్కరికి యాప్టిట్యూడ్ ఉండాలండి, ఇష్టం అనేది ఉండాలి. ఉద్యోగం చేసే దాంట్లో ఆ ఇష్టం ఉంటేనే వస్తుంది అనమాట. సో నాకు ఐ హ్యావ్ సమ్ ఆ బెంట్ ఆఫ్ మైండ్. ట్రాఫిక్ డ్యూటీస్ అనేది సమ్ ఐ లైక్ ఆ టైప్ ఆఫ్ నేచర్ ఆఫ్ డ్యూటీస్. దాన్ని మనం ఇమీడియట్గా ఇంపాక్ట్ తీసుకురావచ్చు. పబ్లిక్లో మేము జూబ్లీ హిల్స్ డైవర్షన్ చేసాము అక్కడ. అప్పటిదాకా చాలా భయంకరమైన ట్రాఫిక్ జామ్ అయ్యేది మొత్తం ఆ స్ట్రెచ్ అంతా. కేబీఆర్ చుట్టూ కూడా ఎస్పెషలీ ఫిల్మ్ నగర్ దగ్గర మీరు అదంతా మొత్తం జామ్ అయ్యేది అప్పటిదాకా. అప్పుడు హాస్పిటల్ ఇంకా ఏమయ్యేదంటే అప్పుడు ఈ మధ్యలో చాలా సిగ్నల్స్ ఉండేవి. ఎప్పుడైతే శిల్పా ఫ్లైఓవర్, ఇప్పుడు మీరు గచ్చిబౌలి నుంచి వస్తే ఫ్లైఓవర్ తయారైన తర్వాత మళ్ళీ ఐకియా ఫ్లైఓవర్ వచ్చింది. డైరెక్ట్గా ఎక్కడ మీకు సిగ్నల్ తగలదు, డైరెక్ట్గా వచ్చేసి జూబ్లీ ఇక్కడ రోడ్ నెంబర్ 45 జంక్షన్ దగ్గరకు వస్తారు. అప్పుడు ఇంకా మేము ఫ్లైఓవర్ ఇంకా 3 రోజులు ఓపెన్ చేస్తున్నారు అనగా శిల్పా ఫ్లైఓవర్, అప్పుడు ఇది స్టార్ట్ చేసి. ఎందుకంటే అది ఓపెన్ అయిందంటే కనుక ఫ్లైఓవర్ అక్కడ నాకు మన TV5 నుంచి వీరున్నారు కదా, వారు మన చైర్మన్ గారు ఉన్నారు కదా, మన నాయుడు గారు. అప్పుడు ఆయన ఒకసారి ఆయన ఫోన్ చేశారు, ఏమంటే ఇక్కడ గచ్చిబౌలిలో వెళ్తే 7 minutes వచ్చేస్తున్నాం అండి ఇక్కడికి అని చెప్పినాను. అంటే అరే నాకు అలర్ట్ అయిందనమాట. అరే ఇది అంటే 7 minutes వస్తున్నారంటే ఇక్కడికి వచ్చి ఇక్కడ క్యూయింగ్ టైం ఎక్కువ అయిపోద్ది. అంటే నువ్వు అక్కడి నుంచి ఇక్కడికి మధ్యలో అన్ని చోట్ల హోల్డ్ చేసేటటువంటి పాకెట్స్ ఆగిపోతాయి. డైరెక్ట్గా అక్కడ గచ్చిబౌలి దగ్గర ఫ్లైఓవర్ ఎక్కిన తర్వాత మళ్ళీ దిగేది ఇక్కడే దిగుతాం అనమాట. అంటే మధ్యలో అన్ని ఫ్లైఓవర్స్ ఉంటాయి, ఎక్కుతూ వచ్చేస్తుంటాం, ఎక్కడ సిగ్నల్స్ తగదు. డైరెక్ట్గా ఈ 45 జంక్షన్కి వచ్చాం అనుకోండి, మొత్తం రేపు ఏమైందంటే అదంతా ఓపెన్ అయితే ఈ బ్రిడ్జ్ ఉంది కదా మనకి, దుర్గం చెరువు బ్రిడ్జ్, దాని మీద ఉన్నటువంటి అక్కడ దాటి వెళ్తుంది అనమాట మొత్తం క్యూయింగ్. అది క్లియర్ అవ్వాలంటే ఎంత టైం పట్టాలి? అది క్లియర్ అవ్వాలంటే ఒక్కొక్క దానికి 10 నిమిషాలు ఎంత ఇవ్వాలి సిగ్నల్ టైం. ఇక్కడ ఇస్తే తక్కిన జంక్షన్స్ అన్ని అవతల వైపు ఇప్పుడు జూబ్లీ చెక్ పోస్ట్ నుంచి వచ్చేటటువంటిది లేదా ఫిల్మ్ నగర్ నుంచి అవి ఇంకా టైం పడుతుంది అప్పుడు. సో అంటే ఒక ప్రాబ్లం లీడ్స్ టు సమ్ అదర్ ప్రాబ్లం. సో దీనికి సొల్యూషన్ సంథింగ్ ఏదో చేయాలి. అందుకు రోడ్ నెంబర్ 36 మీద లోడ్ తగ్గించడానికి అప్పుడు సివి ఆనంద్ గారు ఉన్నారు, వారు అప్పుడు డీసీపీ ప్రకాష్ అని ఉన్నారు. సో మేమంతా కలిసి ఈ వర్క్ టుగెదర్ సొల్యూషన్ అన్నమాట. అక్కడ ఉన్నప్పుడు ఏసీపీ, ఇన్స్పెక్టర్ అంతా ఒక టీమ్గా. సో ఇట్స్ నాట్ దట్ నేను చేసేదాన్ని అన్నను, అందరం అప్పుడు సిపి గారు ఆయన ట్రాఫిక్ బాగా, ఇప్పుడు కూడా వారే సిపిగా ఉన్నారు, ఆయన కూడా ట్రాఫిక్ మీద బాగా దృష్టి పెడతారు. సో బాగా గ్రిప్ ఉంది, బాగా ఇంట్రెస్ట్ చూపిస్తారు. సో మాకు అట్లాంటి సిపి కూడా ఉంటారు. నాకు చాలా ఫెచింగ్ అయింది అనమాట, ఈజీ అయింది. అంటే మనకి థింక్ చేయటం, వారు కూడా వెంటనే దీని మీద ఇమ్మీడియట్గా ఓకే వెళ్ళిపోదాం ముందుకనేసి అంటాం. డీసీపీ కూడా ప్రకాష్, అతను క్వైట్ యాక్టివ్ డీసీపీ, అందరు కలిసి అంటే ఇట్స్ టీమ్ ఎఫర్ట్ తోటి చేసింది అనమాట. ఇటువంటి చేసినప్పుడు సాటిస్ఫాక్షన్ ఎగ్జాక్ట్లీ. సో మీరు మంచి విషయం కూడా దాన్ని ట్వీట్ చేసినట్టున్నారు, నాకు తెలియదు కానీ బట్ ఓకే. సో వాట్ ఎవర్. అప్పుడు కూడా మోహన్ బాబు కూడా అక్కడే పక్కకు ఉంటుంది కదా. భరత్ గారు స్టార్ట్ చేసినప్పుడు 10 రోజులు అందరు తిట్టుకున్నారు మమ్మల్ని, పేపర్లో చూసాం, ఇది నరకం చూపిస్తున్నారు ట్రాఫిక్ పోలీసులు అని చెప్పేసి అన్నారు. ఎందుకంటే అది ఏంటంటే ఆ టెంపరీ ఫేజ్, ట్రాన్సిషన్ ఫేజ్ అనమాట. ఆ టెంపరీ ఫేజ్లో
చాలా వ్యూస్ వస్తాయి, చాలామంది చాలా మాట్లాడతారు. దాన్ని మనం పట్టించుకోకూడదు. దాన్ని మనం నిజంగా వచ్చిన దాన్ని ఎలా మనం చేసుకుంటూ వచ్చిన సజెషన్స్ని కానీ లేకపోతే మన మీద వచ్చిన క్రిటిసిజంని ఎలా మనం మాడిఫై చేసుకుంటూ వెళ్ళాలి. ఆ 10 రోజులు ఎవడో తిట్టాడనో ఇది చేశాడనో ఆగిపోకూడదు. మనం ఒక రిఫార్మ్ చేస్తున్నప్పుడు, కొత్త దాన్ని తీసుకొస్తున్నప్పుడు వెయిట్ చేయాలి, దానికి టైం వెయిట్ చేయాలి. ఎగ్జాక్ట్లీ అదే చెప్తున్నాను. ఏదైనా కానీ ఏదైనా కొత్త 10 రోజులు కాకుండా 6 నెలలు వరుసగా తిట్టారు పబ్లిక్ నుంచి కంటిన్యూస్ గా. ఈ ఇయర్ మీరు చూస్తారు పబ్లిక్ నుంచి అప్రిసియేషన్ వస్తారన్నమాట, మీరు అది కూడా చూస్తారు. బట్ దాన్ని చేసేటప్పుడు అప్రిసియేషన్ ఉంటుంది, బట్ దాన్ని చేసేటప్పుడు వెనకాల ఉన్నటువంటి ఇంట్రెస్ట్లు కూడా మనం చూడాలి. వెనకాల దీన్ని ఒక ల్యాండ్ మాఫియానో ఒక ఎవరైతే కనుక దీని వెనకాల ఉన్న వాళ్ళు వాళ్ళ అజెండా ఉంటుంది, వేరేది ఉంటుంది. మేము చేసే యాక్షన్స్ వల్ల ఎవరికి దెబ్బతినేది? వెనకాల ఉన్నటువంటి ల్యాండ్ గ్రాబర్స్, ల్యాండ్ మాఫియా వాళ్ళకి దెబ్బ. వాళ్ళు ఏం చేస్తారు? ఎవరో 2-3 ఎవరో సోషల్ మీడియా వాళ్ళని ఎవరో మేనేజ్ చేస్తారు, మేనేజ్ చేసి వాళ్ళకి చెప్తారు. ఇక్కడ కింద ఇన్ని వందల డెమాలిష్ అయినప్పుడు ఎవడో ఒకటి సామాను బయటకు తీయటమో వాడు అక్కడేదో గొడవ చేస్తాడు, ఏడుస్తాడు, దాన్ని పెడతారు, పెట్టి హైడ్రా మీద అంటారు. అని పెట్టినప్పుడు దాన్ని హైడ్రాను ఒక భూతం కిందో ఒక బూచి కిందో చూపించడం అనేది చేస్తారు. అది కాదు, లాంగ్ టర్మ్గా దీని ఇంపాక్ట్ అంతా తీసుకెళ్లేది ఒక 5 ఏళ్ల తర్వాత. కూల్చడే కాదు, కూల్చడం జరుగుతుంది, నిర్మాణాలు జరుగుతాయి, ప్రొటెక్ట్ చేయడం జరుగుతుంది. ఎన్నో పార్కులు. కేటీఆర్ జన్వాడ ఫామ్ హౌస్ గురించి ఫస్ట్ టార్గెట్ అదే అని చాలా టాక్ వచ్చింది. జన్వాడ ఫామ్ హౌస్ అది యాక్చువల్గా 111 జీవోలో ఉన్నటువంటిది. ఇది ఉన్నది, దాని మీద ఆల్రెడీ చెప్పాము అది. సో అది పలు సందర్భాల్లో కూడా అంటే అక్కడ వ్యక్తులు డజంట్ మ్యాటర్ అండి. సో ఇది జన్వాడ ఫామ్ హౌస్ అది లీగల్ స్ట్రక్చరా ఇల్లీగల్ స్ట్రక్చరా అది నాకు దాని డీటెయిల్స్లో, ఎందుకంటే అది మా పరిధిలో రాదు కాబట్టి దాని మీద నేను దృష్టి పెట్టలేదు. 111 జీవో మాకు రాదు. 111 జీవో మాకు హెచ్ఎండిఏ రాదు కదా, నేను ఔటర్ రింగ్ రోడ్ దాకా ఉంటుంది. సో హెచ్ఎండిఏ దానికి అక్కడ లోకల్గా ఉన్నటువంటి ఏజెన్సీస్, మున్సిపల్ ఏజెన్సీస్ ఇప్పుడు, లేకపోతే అక్కడ ఉన్నటువంటి ఎవరు పంచాయతీ వాళ్ళు చూడాలి, రెవెన్యూ వాళ్ళు చూసుకుంటారు. 111 జీవో అసలు మోస్ట్ కాంప్లికేటెడ్ అదే కదా. అక్కడ రెసిడెన్షియల్ గవర్నమెంట్ స్టెప్ బై స్టెప్ తీసుకెళ్తూ ఉన్నారు. సో మమ్మల్ని స్ట్రెంథెన్ చేయడానికి కొన్ని ఇచ్చారు. ఇది మనకి పార్క్స్, వాటర్ బాడీస్, ఇవన్నీ అప్ టు ఔటర్ రింగ్ రోడ్ అని ఇచ్చి సో నెక్స్ట్ గవర్నమెంట్ 89 గ్రామాలు మోస్ట్ అక్కడే అంటే చాలా ఉన్నాయండి ఇట్లాంటి. ఏది చాలా అనాథరైజ్ కన్స్ట్రక్షన్, జిహెచ్ఎంసీ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ కూడా మా కిందకి రాదు. సో బట్ ఈ మున్సిపాలిటీస్ ఉన్న అనాథరైజ్ కన్స్ట్రక్షన్ మా కిందకు వస్తుంది. సో రేపు ప్రభుత్వం కనుక వారికి రేపు పబ్లిక్ నుంచి ఒకవేళ రిక్వెస్ట్లు వచ్చినా కానీ లేకపోతే ఇది కావాలి అడ్రస్ చేయాలనుకున్నప్పుడు ప్రభుత్వాలు కూడా డెఫినెట్గా వాళ్ళు పరిశీలిస్తారు. మున్సిపల్ అనాథరైజ్ కన్స్ట్రక్షన్ అయినా వాళ్ళే చూసుకోవాలి. మున్సిపల్ అనాథరైజ్ మాకు వస్తుంది, 2 తేడా ఉంది. సో జిహెచ్ఎంసీ అనేది 625 స్క్వేర్ కిలోమీటర్స్, దాంట్లో వచ్చేటువంటి అనాథరైజ్ అంటే షాపులు కింద షాపులు కట్టేది అది మాకు రాదు. అదే సపోజ్ దాటి చాలా మున్సిపాలిటీస్ 27 మున్సిపాలిటీస్ ఉన్నాయి, దాంట్లో గనక అనాథ